మీరు రాజకీయ ఎంట్రీ అనేది ఎప్పుడు జరిగింది? మీరు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారా? చిన్నప్పటి సంది నేను కాంగ్రెస్ పార్టీలో ఉండేదన్న. ఫస్ట్ మొదటి సంది కూడా కాంగ్రెస్ పార్టీ. ప్రత్యక్షంగా రాజకీయంలో అప్పుడు 2013లో మీరు ఒకసారి వార్డు మెంబర్ అయిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకున్నప్పుడు నాకు టికెట్ అలౌట్ చేయలేదు. భుక్షంగౌడ్ అన్న భుక్షమన్న టైంలో అది అప్పట్లో కూడా మీకే టికెట్ రావాల్సిన ఉండే కానీ మిస్ అయిందని అన్నారు. అసలు ఎందుకు మిస్ అయింది? భుక్షమన్న కూడా ఇద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ కొంతమందిని చూసి సరే శ్రీధర్ నువ్వు ఊకో శ్రీధర్ అదంటే ఇక్కడ మా పిల్లలకి ఇట్లా అందరూ కూడా ఖచ్చితంగా చేయాలి శ్రీధర్ అన్నదని అందరూ. నేను కూడా ఈ అన్న మాటను కూడా కొంచెం నేను ధిక్కరించుకొని ఇండిపెండెంట్ గా పోటీ చేసిన. ఇండిపెండెంట్ చేసి పోటీ చేసినాక మళ్ళీ అన్న కూడా నన్ను భుక్షమన్న కూడా ఏమనలేదు. సరే తమ్మి గెలిచిన సంతోషం ఇది తమ్మి. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీలో పోయి ఇండిపెండెంట్ గానే ఉంటారు? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అందులో మళ్ళీ పార్టీకి గెలిచినా కూడా నేను ఉంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేసిన. 2 years తర్వాత కొంచెం మనస్పర్ధలు వచ్చి అందులో కొంచెము మా పార్టీ వాళ్ళతోనే కానీ కొంచెం మనస్పర్ధలు వచ్చి నేను కొంచెం వర్కులు చేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో. అవును, అధికార పార్టీ ఏది ఉంటే అందులో కొన్ని మనం పని చేయగలుగుతాం, నిధులు వస్తాయి చేయడానికి కోసం 2 years పోయింది. ఇప్పుడు మీరు ఈ 5 సంవత్సరాల వార్డు సభ్యునిగా పనిచేసిన కాలంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానమైన ఏవి ఉన్నాయి? వాస్తవాన్ని చెప్పంటే ఆ విషయంలో గొంగడి సునీత మందిరెడ్డి గ్రేట్ అన్నారు. ఎందుకంటే వాస్తవాన్ని ప్రెసెంట్ గా నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని అయినా సరే కానీ అప్పుడు వార్డు నెంబర్ ఉన్నప్పుడు కూడా సునీత మేడము ఇక్కడ పోషమ్మ గుడి కాడ 6 లక్షలు పెట్టి నేను ప్రెసెంట్ వార్డు నెంబర్ నా ఏరియాలో ఆమె నీ పాటోడు ఆ పాటోడు అని చూడకుండా ఖచ్చితంగా 6 లక్షలు పెట్టి అక్కడ మొత్తం ఈ మహిళలు మొత్తం బోనాలు ఎత్తుకొని చీరలు అంతా ఖరాబ్ బురద ఉండేది. సునీతకు సరే నేను చెప్పకూడదు చెప్పాలి. వాస్తవానికి అడగకపోయినా కూడా ఆమె ఆ ఒక్క విషయంలో ఆమె చేసింది. అప్పటిసరి ఆమెని ఆ ఒక్క విషయంలో సునీతకని చూసి నేను పాటలకు పోవాలని నేను డిసైడ్ అయిపోయాను. నేను అడగలే వాస్తవానికి 6 లక్షల రూపాయల విషయంలో ఆమెని ఆ వర్క్ విషయంలో ఆ సీసీ రోడ్ ఆమె నేను ఏమనలే కానీ ఆమెనే వేయించింది. ఈ మధ్య మీ పేరు బాగా వినబడుతుంది, ఎవరు ఆపదలో ఉన్నా కూడా వారి వద్దకెళ్ళి ఆదుకుంటున్నారని జనాల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నట్టుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు హ్యుమానిటీనా మానవత్వం ఎదుటి వ్యక్తికి సేవ చేయాలనే ఉద్దేశం ఒకటన్నా నాకు ముఖ్యంగా. మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చినాము కాబట్టి ఒక పేదవాడు ఏం బాధపడతాడో ఏం కథ అనేది నాకు కొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది. మేము కూడా అలా అనుభవించిన వ్యక్తిని కాబట్టి అన్న నాకు అది ఉన్నదన్న చేయాలని సేవ. జనాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా పేదరికంలో ఉన్న వారిని చూసినప్పుడు మీరు స్పందిస్తుంటారు. అవునన్న, అంటే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి సహాయం చేస్తే బాగుంటది అనే ఆలోచన. మేము కూడా గంజికి గడ్డకు బాధపడలేదన్న. మేము చాలా ఫ్యూర్ నుంచి వచ్చినాం అన్న. కాబట్టి నాకు చేయాలని ఒక మానవ ఆలోచన. మేడం, ఇప్పుడు మీ వారు ఈ విధంగా జనాల్లో సేవా కార్యక్రమాలతో చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎంకరేజ్ చేస్తుంటారు? వారు ఎంకరేజ్ చేస్తాం సార్. మేము కూడా మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయనతో పాటు నేను కూడా చేయాలన్న తపన నాకు కూడా ఉంటుంది సార్. కొంచెం ఏంటంటే మేము కూడా కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి బాధ అనేది తెలుసు మాకు. ఒకరు బాధపడుతుంటే మేము కూడా కొంచెం హెల్ప్ చేయాలి, మాలో ఉన్న కొంచెం అన్న మానవత్వం అనేది మేము కూడా చూపించాలి అన్నట్టుగా మేము కూడా మాకు తోచిన సాయం బియ్యం రూపంలో గానీ డబ్బుల రూపంలో గానీ తోచిన హెల్ప్. అలాగే మళ్ళీ మాకు ఇంటి చుట్టూ కూడా ఎవరైనా ఆపద ఉందని వస్తే కూడా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత హెల్ప్ చేస్తాం సార్. కరోనా టైంలో దాదాపుగా నేను కూడా విలేకరుల విషయంలో అయినా మీరు నీకు తెలుసుగా అనుకుంటున్నాను ఆల్రెడీ నేను ఫోటోగ్రఫీ చేసిన కావచ్చు. నేను కూడా కరోనా టైంలో కూడా నాకు అప్పుడు ఏదో ప్లాట్ అమ్ముకున్నా ఎమ్మటే నేను దగ్గర ఒక 2 లక్షల దాకా 1,50,000 2 లక్షల రూపాయల దాకా బియ్యం ఊళ్ళో మొత్తం కూడా కరోనా టైం అందరికి బియ్యం కూడా నేను ఒక సేవలా అన్నది ఒక సేవలాగా అందరికి వేయడం నాకు ఇవి ఇప్పుడు చెప్పుకుంటానికి ప్యాకింగ్ చేసి ఒక్కొక్కరికి ఇంటింటికి తిరిగి మాకు తోచిన సాయం ఒక 100 మంది దాకా పంచినాం సార్. ముఖ్యంగా కరోనా టైంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు, అసలు బయటికి రాలేక సరుకులు కొనుక్కోలేక. అటువంటి టైంలో మీలాంటి వారు చేసిన సేవ చాలా మందికి తృప్తినిచ్చింది. మీకు ఎట్లా అనిపించింది అట్లా చేయడం? చాలా సంతోషం అనిపించింది సార్. మేము కూడా ప్రతి ఇంటికి తిరిగి ఆ కరోనా టైంలో మాస్కులు కట్టుకొని ఒక పిల్లని ఎమ్మటి పెట్టుకొని ఇంటింటికి
ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ నుంచి హెల్ప్ పొందిన వాళ్ళు, సహాయం పొందిన వాళ్ళు తృప్తిగా ఆనందంగా ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆనందంగా మా దగ్గరకు వచ్చి చెప్తారు సార్ వాళ్ళు. ప్రతిరోజు మా ఇంటి సైడ్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా మీరు మాకు ఎంతో హెల్ప్ చేస్తారు అక్క అది ఇది అని కూడా మాటలే చెప్పలేమన్నా, కొంచెం ఆనందం ఆ తృప్తి వేరే ఉంటుంది, చెప్పలేని ఆనందం ఉంటుంది అన్నది. ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా ఒక సాయం చేయడానికి మీరు ఉన్నారన్న భరోసా ఉంటది మాకు అని చెప్తుంటారు. మా దగ్గరకు వచ్చి కూడా చెప్తుంటారు. ఇప్పుడు మీ వారు ఈ విధంగా సేవా కార్యక్రమాలు రాజకీయాల్లో ఉండి ముందుకు సాగుతున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన ఈ విధంగా ఎంకరేజ్ చేద్దాం బాగున్నది అనిపిస్తుందా? సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు మనకి రాజకీయాలు అనిపిస్తుంది? ఇప్పుడు ఏమనిపించదు. ఇక ఒకసారి మేము వార్డ్ నెంబర్ చేసినాం కాబట్టి అందులో పోయినాం, మనం కూడా సేవ చేయాలన్న ఆశ మాకు కూడా ఉంది. ఆయన ఒక్కడికే కాకుండా నాకు కూడా సేవ చేయాలి, మనం కూడా ముందుండాలి, తోచిన సాయం చేయాలని మాకు కూడా ఉన్నది సార్. Like and subscribe. Like and subscribe.